ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు దేవుని కృపను బట్టి అని నేను నమ్ముతున్నాను. దేవుడు మరొకసారి ఈ విధంగా మీ మధ్యకు నన్ను తీసుకొని వచ్చి ఆయన మాటలు చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. లెమెంటేషన్స్ చాప్టర్ 3 verse 22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. The steadfast love of the Lord never ceases. His mercies never come to an end. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనకి చాలా క్లియర్గా తెలియజేస్తున్న విషయం ఏంటండి అంటే, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ ఎప్పుడు కూడా ఉంటుందట. కొద్ది రోజులు ఉండిపోయేది కాదు, కొద్ది రోజులు మాత్రమే మనతో నిలిచేది కాదు, కొద్ది రోజులు మాత్రమే ఆయన జాలు ఉండేది కాదు. ఆయన కృప, ఆయన వాత్సల్యత నిత్యము ఎడతెగక నిలుచుతూనే ఉంటుందట. హల్లెలూయా. అవునండి, ఈ లోకంలోని ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, అభిమానం కావచ్చు, ఇష్టం కావచ్చు, ఇవన్నీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు తగ్గిపోతాయి కదా, పూర్తిగానే లేకుండా కూడా పోతాయి. ఎందుకంటే మనుషుల ప్రేమ, వారు చూపు దయ అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది, అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే హృదయములు అస్థిరమైనవి, చంచలత్వమైనవి అని వాక్యం సెలవిస్తుంది. కానీ నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడైన యేసయ్య ప్రేమ ఎన్నటికీ మారనిది, ఎప్పటికీ మరువనిది. ఈ లోకం అంతరించిపోయినా, ఈ లోకంలో సమస్త జనులు మారిపోయినప్పటికీ దేవుని ప్రేమలో ఏముండదట, మార్పు ఉండదట. ఆయన కృపలో లోటు లేదండి. ఆయన చూపు కరుణ వాత్సల్యతలో ఏ లోటు లేదు, నిత్యము నిలుస్తుంది. అందునిమిత్తమునే కొన్నిసార్లు మనం దేవుని పట్ల అవిధేయంగా ఉన్నప్పటికీ, ఆయనకు ఆయాసకరంగా మనం జీవిస్తున్నప్పటికీ మనల్ని దేవుడు శిక్షించడు. ఆయన మన పైన జాలి చూపుతాడు. పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని. దేవుని ప్రజలుగా ఉంటూ ఆయనకు ప్రార్థిస్తూనే వాళ్ళ యొక్క చెడు క్రియలు జరిగిస్తుండగా చూసిన దేవుడు వారిని మారమని అడిగాడు తప్పితే మీ పని అయిపోయింది, మిమ్మల్ని నాశనం చేస్తానని దేవుడు అనలేదు. ఎందుకు తెలుసా? దేవుడు మార్పు లేనివాడు. మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తాను, మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తానని చెప్పిన దేవుడు వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించగలుగుతావా? ఈ రోజున నీ పైన ప్రేమ చూపిస్తున్న నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు, ఇంకెవరైనా కావచ్చు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎందుకు నీ పైన ప్రేమ చూపిస్తున్నారు? ఒకసారి ఆలోచించి, ఒకవేళ నీ డబ్బును బట్టి కావచ్చు, ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి కావచ్చు. ప్రాముఖ్యంగా మన దగ్గర మంచితనం ఉంటే వాళ్ళు కూడా ఎలా ఉంటారండి? మంచితనంగానే ఉంటారు. మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తులు మంచిగానే మాట్లాడతారు. ఒకే ఒక్కసారి వారికి ఎదురు తిరిగి చూడు, ఒకే ఒక్కసారి నువ్వెవరన్నా ప్రశ్నించు, ఒకే ఒక్కసారి నీకు నేను సహాయం చేయనని చెప్పు, ఒకే ఒక్కసారి వారిని బాధ పెట్టు. నెక్స్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. భార్య అయితే చీపురు కట్ట తిరిగేస్తుంది, స్నేహితులైతే ఫోన్లు ఎత్తరు, లేదా ఇంకా ప్రియురాలైతే ఇంకొకరిని చూసుకుంటారు. ఏంటి సడన్ చేంజింగ్ ఏంటి? ఒక్కసారి మారిపోవడం ఏంటి? ఒక్కసారి వారిలో ఆ మార్పు రావడం ఏంటంటే నీలో మంచితనం పోయింది కదా. అడిగితే వాళ్ళు బహుశా బలవంతంగా వారిని ఎక్కడో ఒక చోట పట్టుకొనో, ఎక్కడో ఒక చోట ఆపో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, నువ్వు పలానా రోజు నాకు వ్యతిరేకంగా మాట్లాడావు కదా, నువ్వు పలానా రోజు నన్ను నిందించావు కదా, నువ్వు పలానా రోజు నన్ను దూషించావు కదా, అందుకే నీతో మాట్లాడను. నువ్వు ఇలాంటి వాడు అనుకోలే, నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలే, నీ జీవితం ఇంత అనుకోలే, నువ్వు మోసం చేస్తావు అనుకోలే, నువ్వు నన్నే తృణీకరిస్తావు అనుకోలే. ఎన్నో మాటలు ఈ లోకంలో మనుషులు మాట్లాడుతూ ఉంటారు, కానీ వారు నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయం మర్చిపోతారు. ఒక్కసారే కదా వారిని నువ్వు చేదరించుకుంది, ఒక్కసారే కదా ఫోన్ ఎత్తంది, ఒక్కసారే కదా వారిని బాధ పెట్టింది, ఇవేమి ఆలోచించరు. దే విల్ నాట్ కాంప్రమైజ్ ఎనీథింగ్. ఒక్కసారే నువ్వు చేసిన తప్పును నువ్వు గుర్తు తెచ్చుకుంటారు, కానీ ఎన్నోసార్లు చేసిన సహాయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారట. అందుకే భక్తుడు అంటున్నాడండి,
దేవుడు కృప గలవాడని, వాత్సల్యత గలవాడని, ఆయన మార్పు లేని దేవుడు కాబట్టి మనం నిర్మూలం కావట్లేదని. అదే ఆయన మార్పు కలిగిన దేవుడు అయితే, అదే ఆయన వాత్సల్యత చూపకపోయి ఉంటే, కృప చూపకపోయి ఉంటే, మనం చేసిన తప్పులకు, మనం చేసిన అతిక్రమలకు అసలు ఈ రోజున భూమి మీద జీవించాల్సిన అర్హతే లేదండి. కాబట్టి దేవుడి యొక్క వాత్సల్యత నీపై ఉంది కనుక జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థిస్తాను. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అత్యున్నతుడా, మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, గడిచిపోయిన కాలమంతా కూడా కాపాడి రక్షించిన దేవుడవు. మీకు అతిక్రమముగా, మీకు విరోధంగా, మీకు ఆయాసకరంగా మా జీవితాలు ఉన్నప్పటికీ, మా పరిస్థితులు ఉన్నప్పటికీ, మా స్థితిగతులు ఉన్నప్పటికీ, అయ్యా మమ్మల్ని విడువక ప్రేమించిన దేవుడవు, ఎడబాయక రక్షించిన దేవుడవు తండ్రి. నాయన, ఈ లోక మనుషులు మమ్మల్ని చీదరించుకున్నట్లు, మమ్మల్ని అసహించుకున్నట్లు, మా పైన కోపం చూపుతున్నట్లు మీరు మా పైన కోపం చూపట్లేదు నాయన. ప్రేమిస్తూనే ఉన్నారు. మీకు వ్యతిరేకంగా జీవించిన ప్రేమిస్తున్నారు. మీకు ఆయాసకరంగా మా బ్రతుకులున్నా కానీ నాయన హెచ్చరించారు, గద్దించారు కానీ తండ్రి నశింపజేయలేదు. అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజైనా తండ్రి బిడ్డలు ఎవరైతే మీకు ఆయాసకరంగా ఉన్నారో ఈ రోజైనా వారు మార్పు కలిగి జీవించే కృప దయచేయండి అయా. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ఆర్థిక కష్టాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే బలహీనతలతో ఉన్నారో ఆ బలహీనతలను కొట్టివేయండి. అంధకార దురాత్మ క్రియలన్నింటినీ యేసు నామములో లయపరచమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎవరైతే తండ్రి మారు మనసు లేదో నాయన వారికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాము. భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయమని, తగ్గింపు జీవితంతో వారు జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం నాయన, ఈ రోజున ప్రయాణాలను దీవించండి తండ్రి. ఈ రోజున పనులను ఆశీర్వదించండి అయ్యా. ఎవరికి ఏ హాని జరగకుండా, ఏ సమస్యలు రాకుండా, ప్రతి విషయంలో, ప్రతి ప్రయాణంలో వారు క్షేమంగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని, వారు తలపెట్టుతున్న కార్యములన్నీ కూడా సఫలపరచమని అయా, తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తము కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండే కృప దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.